సో హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఈరోజు మన ముందు ఉంది హీరో స్ట్రీట్ ఫైటర్ 250 ఎక్స్ట్రీమ్ ఆర్. సో ఆర్ దాని బ్యాచింగ్. సో వీళ్ళు ఫస్ట్ టైం ఒక 250cc సెగ్మెంట్లో ఎంటర్ అవుతుండే బైక్ ఇది. సో వన్ హ్యాస్ అ లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ ఆన్ ఇట్. ఫస్ట్ వచ్చేసి దీని ఇంజినే దీని స్ట్రెంగ్త్. సో దాని గురించి తర్వాత వెళ్దాం. సో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఇట్స్ లుక్స్. సో లుక్స్ వచ్చేసి ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఇట్స్ హెడ్లైట్ డిఆర్ఎల్స్ వస్తాయి. సో డిఆర్ఎల్తో పాటు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. డిఆర్ఎల్ వచ్చేసి హీరో సింబల్ని సింబలైజ్ చేస్తుంది. 110 సెక్షన్ టైర్ అండ్ విత్ 320mm డిస్క్. బైబ్రే బ్రేక్స్ వస్తాయి. ఇట్ కమ్స్ విత్ డ్యువల్ ఛానల్ ఏబిఎస్ కూడా స్విచబుల్ ఉంటుంది. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. అండ్ ఫ్రంట్ వచ్చేసి యూఎస్డి ఫోక్స్ వస్తాయి. లుక్స్ చూడొచ్చు మీరు. సో లుక్స్ వచ్చేసి భలే షేప్ చేసిండ్రు ఈ బండిని. అండ్ ఇట్ లుక్స్ క్వైట్ అగ్రెసివ్ ద వే ఇట్ సిట్స్. అండ్ మన ట్యాంక్ గ్రిప్ అయ్యే కూడా చాలా బాగుంది ఇక్కడ షేపు అంతా. ఈ రేర్ సస్పెన్షన్ వచ్చేసి 7 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్. సో మీ కంఫర్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు సస్పెన్షన్. అండ్ దీని రేర్ విషయానికి వస్తే ఇది కూడా ఫుల్లీ ఎల్ఈడి విత్ ఎల్ఈడి ఇండికేటర్స్. దిస్ షేప్ లుక్స్ డామ్ గుడ్ యాక్చువల్లీ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ బైక్స్. అండ్ ఇది వచ్చేసి టైర్ హగ్గర్ ఇచ్చిండ్రు. టైర్ హగ్గర్కే నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ వచ్చేసింది. ఇది కొంచెం ఆడుగా ఉంది, బట్ పర్లేదు. మా అన్న వాళ్ళందరూ యూజువల్లీ అన్ని తీసుకున్న తక్షణం టైర్ హగ్గర్ని తీసేస్తారు. సో టైర్ హగ్గర్, శారీ గార్డ్ అన్నీ తీసేసి తర్వాత వాడుకుంటారు, ఆల్టర్నేట్ చూసుకుంటారు. అండ్ ఇది వచ్చేసి అల్యూమినియం ఫుట్ ప్యాక్స్ వస్తాయి. అండ్ దీని సీట్ వచ్చేసి కూడా క్వైట్ కంఫర్టబుల్ ఉంది ఫర్ రైడర్. పీలియన్కి అయితే చిన్న సీటే ఇస్తారు అండ్ ఇట్స్ ఫైన్. ఫ్యాబ్రిల్స్ కూడా ఇచ్చిండ్రు వెనక్కి కూర్చునే వాళ్ళకి కంఫర్టబుల్ కూర్చునేకి. ట్యాంక్ వచ్చేసి 11.5 లీటర్ కెపాసిటీతో వస్తుంది. అండ్ యూ హ్యావ్ యూఎస్బి కేబుల్ హియర్. సో దీని డిస్ప్లే విషయానికి వస్తే చాలా ఫీచర్సే ఉన్నాయి. అండ్ దిస్ వన్ కమ్స్ విత్ ఎల్సిడి డిస్ప్లే. అండ్ అక్కడక్కడ కలర్స్ ఉన్నాయి, బట్ ఇట్స్ యాక్చువల్లీ ఎల్సిడి డిస్ప్లే, బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది. అండ్ యూ హ్యావ్ టాప్ స్పీడ్ స్పెక్స్, యూ కెన్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్. అండ్ ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఆర్పిఎం, సర్వీస్ డ్యూ అన్నీ చూపిస్తుంది. అండ్ దీంట్లో 2 మోడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ట్రాక్ అండ్ ఇంకొకటి వచ్చేసి రోడ్ మోడ్. అది వెళ్తూ మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి వచ్చేసి డే అపియరెన్స్. డజంట్ చేంజ్ అ మచ్, కలర్ చేంజ్ అవుద్ది అంతే. అండ్ టర్న్ టు టర్న్ నావిగేషన్ ఉంది. మ్యూజిక్ చేంజ్ చేసుకోవచ్చు. ల్యాప్ టైమర్ ఉంది. ఇట్స్ అ గుడ్ ఫీచర్ టు చెక్ యువర్ టాప్ స్పీడ్. అండ్ 0 to 60 చూపిస్తుంది. ప్రొడ్యూసెస్ 30 PS పవర్ అండ్ 25 Nm ఆఫ్ టార్క్. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 806 mm. ఇట్స్ క్వైట్ గుడ్ ఫర్ షార్ట్ రైడర్స్ యాజ్ వెల్. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 167 mm. మైలేజ్ యాక్చువల్లీ కంపెనీ క్లెయిమింగ్ వచ్చేసి 36 ఉంది, బట్ ఇట్ విల్ డిపెండ్ ఆన్ యువర్ రైడింగ్ స్టైల్ యాజ్ వెల్. కీ కూడా చూడొచ్చు, చాలా ప్రీమియం ఉంది. బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద బైక్ లెట్స్ స్టార్ట్ విత్ ఇట్స్ ఎగ్జాస్ట్ నోట్. Sound smooth. Wow. ఫస్ట్ దీని బ్రేకింగే బాబా క్రిస్ప్ ఉన్నాయి బ్రేక్స్. బైబ్రే బ్రేక్స్ కదా దీంట్లో వచ్చేది. సో ఇట్స్ క్వైట్ గుడ్. ఓ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్. నైస్ రా. క్లచ్ కొంచెం లైట్ ఉంది. అండ్ యా, దిస్ వన్ కమ్స్ విత్ అ స్లిప్పర్ క్లచ్. స్లిప్పర్ క్లచ్ ఏంటంటే చాలామందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నా. నార్మల్గా స్లిప్పర్ క్లచ్ ఏంటంటే, స్లిప్పర్ క్లచ్ లేని బండ్లు ఏమవుతాయి అంటే వీల్ వెనక వచ్చేసి లాక్ అయిపోద్ది. అలాంటప్పుడు బ్రేకింగ్ అయినప్పుడు స్కిడ్ అవుద్ది డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు. అదే స్లిప్పర్ అండ్ క్లచ్ ఉన్నదనుకోండి, మనము గేర్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్ చేసినా కూడా వీల్ లాక్ అవ్వదు, స్లోగా క్యాచప్ అయిపోద్ది ఆర్పిఎంతో పాటు. సో దిస్ వన్ ఫీల్స్ నింబల్ యాజ్ వెల్. ట్రాఫిక్లో చాలా బాగుంది. అండ్ మినిమల్ పవర్ యాక్చువల్లీ చాలా బాగుంది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దాట్. నార్మల్ పుల్ ఇచ్చింది అనుకోండి, వెళ్ళిపోతుంది బండి అసలు. అండ్ ఇట్స్ క్వైట్ ఫ్లిక్కబుల్ యాజ్ వెల్. మీరు స్పీడోమీటర్లో చూడొచ్చు టాప్ స్పీడు మనం ఎంత క్లెయిమ్ చేసినామో అంతా చూపిస్తుంది దీంట్లోనే. గేర్ షిఫ్ట్స్ అయితే బట్టర్ స్మూత్ అవుతుంటాయి. అండ్ దీని టర్నింగ్ రేడియస్ టెస్ట్ అవుట్ చేద్దాం ఉండండి. ఓ టర్నింగ్ రేడియస్ కూడా చాలా బాగుంది.
అండ్ నింబలింగ్ అయితే చాలా ఈజీగా అటు ఇటు ఫ్లిక్ చేయొచ్చు బండిని. ఇట్స్ నెవర్ ఎ ప్రాబ్లమ్ ఆన్ దిస్ బైక్. అండ్ మిర్రర్స్ కూడా క్వాలిటీ బాగుంది అండ్ వ్యూ అయితే చాలా బాగుంది మిర్రర్స్లో. డౌన్ షిఫ్ట్స్ చూడండి ఎంత స్మూత్గా అవుతున్నాయో. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంజిన్ టెంపరేచర్ చూపిస్తుంది, గేర్ ఇండికేటర్ చూపిస్తుంది, మన నార్మల్ స్పీడోమీటర్ ఎలాగో. అండ్ ల్యాప్ టైమర్ కూడా చెక్ చేయొచ్చు, బట్ మనకి ప్రస్తుతానికి తెలియదు. సో ఇట్స్ ఫైన్. మ్యూజిక్ అన్నీ చూసుకోవచ్చు స్పీడోమీటర్లో. నావిగేషన్, టర్న్ టు టర్న్ నావిగేషన్ ఉంది. ఈ టక్కింగ్ చూడండి, టక్కింగ్ పొజిషన్ ఇచ్చారు కదా ఈ బండిలో. ఇట్స్ క్వైట్ టకబుల్. అండ్ మన బండి గ్రిప్ పోయి చాలా ఉంటాం. వెయిట్ యూజువల్లీ మనం లీన్ అయినప్పుడు వెయిట్ అంతా చేతుల పైన పడదు. ఆ పడినప్పుడు ఏమవుతుందంటే మన ట్యాంక్ గ్రిప్కే అతుక్కపోయి ఉంటాం మనము. సో యా, సస్పెన్షన్ అయితే ఇట్స్ నైస్. నేను అన్ని నార్మల్ అగ్రెసివ్ బైక్స్ తోలి ఆ సస్పెన్షన్కి అలవాటు పడిపోయి ఈ సస్పెన్షన్లో తోలుతుంటే ఇట్ ఫీల్స్ క్వైట్ గుడ్. అండ్ దీన్ని కంపెనీ క్లెయిమింగ్ 0 to 60 వచ్చేసి 3.2 secondsలో వెళ్ళిపోవచ్చు 0 to 60. సో వీ కాంట్ టెస్ట్ దట్ అవుట్ ఇయర్ బికాస్ హైవేలో లేం కాబట్టి మనం సిటీ సర్కమ్స్టాన్సెస్లోనే చేయాలి వీడియోలో. బట్ చూడండి ఎంత ఈజీగా ఫ్లిక్ చేయొచ్చో. బండి చాలా నింబల్ ఉంది అండ్ పవర్ కూడా అలానే ఉంది చూడండి. ఇట్స్ క్వైట్ గుడ్. గ్లైడ్ అయిపోతుంది స్పీడ్ బ్రేకర్స్ పైన. ఎగ్జాస్ట్ నోట్ ఆల్సో సౌండ్స్ గుడ్. వావ్ నైస్ రా. అండ్ దీని సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. బ్రేక్స్ చూడండి, స్టాపింగ్ పవర్ ఎలా ఉందంటే మీరు అలా బ్రేక్ వేయగానే ఆగిపోతుంది. డ్యువల్ ఛానల్ ABS వస్తుంది అండ్ ఇట్స్ స్విచబుల్ యాజ్ వెల్. అదే 2 మోడ్స్ ఉన్నాయి కదా, ఒకటి వచ్చేసి ట్రాక్ మోడ్ అండ్ ఒకటి వచ్చేసి రోడ్ మోడ్. ట్రాక్ మోడ్లో వచ్చేసి రేర్ ABS ఆఫ్ అయిపోద్ది. అలాంటప్పుడు యూ కెన్ స్కిడ్ ద బైక్. బ్రేక్స్ ఇంకా షార్ప్ అవుతాయి. అప్పుడు బ్రేక్ వేసిన తక్షణం స్కిడ్ అవ్వద్దు వెనక టయరు. సో దాట్స్ హౌ ఇట్స్ గోనా బీ. ZX10R ఏపీ బండి. ఎగ్జాస్ట్ నోట్ చాలా బాగుంది కవాసాకిది. నేనేదో చెప్తున్నా కదా. అండ్ దిస్ వన్ ఈజ్ ఎజైల్ యాజ్ వెల్. అండ్ ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి 11.5 మీరు ఆల్రెడీ నేను చెప్పినట్టు. మైలేజ్ వచ్చేసి 30 to 31 ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిటీలో. అండ్ హైవేలో బాగా తోలుతుండ్రు, ఒక 80-90లో క్రూజ్ చేస్తుండ్రు అంటే ఈజీలీ 38 to 40 ఇస్తుందంట మైలేజ్. చెప్పలేము, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ రైడ్ ఇట్ యాజ్ వెల్. ఇప్పుడు చూడండి టెస్ట్ అవుద్ది సస్పెన్షన్. బాబా ఎక్కించింది ఏం తెలియలే. ఇంకొక స్ట్రెచ్ కొడదాం ఉండండి. బాబా సౌండ్ కూడా చాలా స్మూత్ ఉంది అండ్ వైబ్రేషన్స్ ఇప్పటిదాకా లేవు. బట్ 120+ నాకు తెలిసి లైట్గా ఉండొచ్చు వైబ్రేషన్స్, ఇప్పుడైతే లేవు. అండ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు బీ వితౌట్ వైబ్రేషన్స్. అండ్ దీని ప్రైస్ ట్యాగ్ వచ్చేసి ఇది చాలా న్యాయం చేస్తుంది. అండ్ దీని రైవలరీస్ వచ్చేసి పల్సర్ N250 వస్తుంది, జిక్సర్ 250 వస్తుంది అండ్ KTM 250 వస్తుంది. KTMతో కంపేర్ చేయలేములేండి. KTM ప్రైస్ ఇస్ టూ హై కంపేర్ టు దిస్ బైక్. దీని ప్రైస్కి చేసే న్యాయానికి KTM కంటే యూ వుడ్ ప్రిఫర్ దిస్ బైక్ యాజ్ ఎ బయింగ్. నన్ను అడిగితే 250 కొంటవా ఇది కొంటవా అంటే నేను ఆబ్వియస్లీ హీరో పైన ఇన్వెస్ట్ చేస్తా. ఎందుకంటే KTM ప్రైసింగ్ కూడా ఎక్కువ, దాని సర్వీస్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది KTMలో. అండ్ దీంట్లో కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. బట్ పార్ట్స్ వచ్చేసి కొంచెం చీప్ ఉంటాయి. హీరోలో పార్ట్స్ కొనుక్కోవాలంటే చాలా చీప్ ఉంటాయి కంపేర్ టు అదర్ బ్రాండ్స్. అంటే KTMలో కొంచెం స్పేర్ పార్ట్స్ ఎక్కువ ఉంటాయి రేట్స్. సో దీంట్లో కొంచెం తక్కువ ఉంటాయి. దీని సర్వీస్ ఇంటర్వెల్స్కి వచ్చేసి 2000 అవుద్ది నార్మల్ ఫ్రీ సర్వీసు. అండ్ ఇఫ్ యూ గో పాస్ట్ ఫ్రీ సర్వీసెస్ ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 3000 to 3500 depending on how you maintain the bike as well. So it's quite affordable and ఈ సెగ్మెంట్లో వీళ్ళు వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ బైక్ అని క్లెయిమ్ చేస్తుండ్రు. అండ్ ఐ గెస్ ఇట్ వుడ్ బీ ద ఫాస్టెస్ట్ బైక్. టాప్ ఎండ్ వచ్చేసి 135+ అని వీళ్ళు చెప్తుండ్రు. బట్ మోస్ట్లీ ఇట్ వుడ్ డూ మోర్ దెన్ దట్ డిపెండింగ్ ఆన్ అవర్ వెయిట్ యాజ్ వెల్.
మన వెయిట్ పైన కూడా డిపెండ్ అవుతుంది కదా టాప్ స్పీడ్. బట్ దీన్ని అయితే సిటీలో ఈజీగా తిప్పచ్చు అబ్బా, వితౌట్ ఎనీ స్ట్రెస్. యూ కెన్ సిట్ కంఫర్టబుల్లీ. నేను ఇందాక అగ్రెసివ్ కూర్చుంటాం అనుకున్నా కానీ, బట్ దిస్ ఇస్ నాట్ యాజ్ అగ్రెసివ్ యాజ్ ఐ థాట్. ఇట్స్ కంఫర్టబుల్. బా ఇంజిన్ బ్రేకింగ్ కూడా చాలా బాగుంది, చూడొచ్చు మీరు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ బైక్ గురించి కామెంట్ డౌన్ చేయండి. ఐ విల్ సాల్వ్ ఇట్. ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్ విత్ దాట్. ఇఫ్ యూ వాంట్ మీ టు చూస్ బిట్వీన్ 2 bikes, ఐ వుడ్ ప్రిఫర్ దిస్ ఇన్ దిస్ సెగ్మెంట్ బికాస్ చీప్ ప్రైస్లో దొరుకుద్ది అండ్ పార్ట్స్ కూడా చాలా చీపు. అండ్ యూ కెన్ హ్యావ్ దిస్ హీరో ఇండియన్ బ్రాండ్ని కూడా ప్రమోట్ చేసినట్టు అయిపోద్ది మనం. సో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. కాన్స్ ఉన్నాయి కానీ ఫిట్ అండ్ ఫినిష్ అండ్ క్వాలిటీలో కొంచెం అప్ అండ్ డౌన్ ఉండొచ్చు. బట్ దీని ప్రైస్కి ఇది చేసే న్యాయానికి యూ వోంట్ సీ ఆల్ దాట్ థింగ్స్. సో లాస్ట్కి నేనేం చెప్తా వర్డిక్ట్ అంటే, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ దిస్ బైక్ ఇన్ 250 సెగ్మెంట్, ఐ వుడ్ ప్రిఫర్ యూ టు బ్లైండ్లీ గో ఫర్ దిస్ బైక్. ఫస్ట్ టైం రివ్యూ చేస్తుంటా షోరూమ్కి వచ్చి. సో ఇలాంటి బండిల్ రివ్యూ ఇంకా కావాలంటే చెప్పండి. ఫర్ మోర్ సచ్ వ్లాగ్స్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏదో చూసేసినామా రివ్యూ చేసేసినామా అన్నట్టు కాకుండా, రియలీ ఫీలింగ్ దిస్ బైక్ అండ్ లెట్టింగ్ యూ నో హౌ ఇట్ ఫీల్స్. టార్క్ బాగుంది, పవర్ బాగుంది, అండ్ ట్రాఫిక్లో చూడండి ఇప్పుడు హీట్ అయితే ఏం ఫీల్ అవుతలేదులేండి మన పెద్ద పెద్ద బైకులు కంపేర్ చేస్తే. SOS కూడా ఇచ్చుంటారు చూడండి. అండ్ దిస్ వన్ కమ్స్ విత్ ఈ సిమ్. సో ఇది వచ్చేసి మన యాప్తో కనెక్ట్ అయిపోద్ది, బ్లూటూత్ కనెక్టివిటీ యాప్లో కనెక్ట్ అయిపోద్ది ఈ SOS అనేది. సో అది కనెక్ట్ అయినప్పుడు మనం ఫేవరెట్ కాంటాక్ట్స్ పెట్టి ఉంటాం కదా, ఏమైనా యాక్సిడెంట్ అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అయినప్పుడు ఇట్ విల్ సెండ్ మెసేజ్ టు ఆల్ యువర్ ఫేవరెట్ కాంటాక్ట్స్. మీ లొకేషన్ని షేర్ చేస్తుంది వాళ్ళకి. క్లచ్లోనే వెళ్ళిపోతుంది చూడండి, యాక్సిలేటర్ వేయాల్సిన అవసరం కూడా లేదు. టార్క్ బాగానే ఉంది, 25 Nm టార్క్. టూరింగ్ కూడా చేయొచ్చు అనుకుంటే మీరు ఈ బండిలో, పెద్ద ప్రాబ్లం ఉండదు టూరింగ్కి. మన ఈ పోర్టల్ రోడ్స్కి చాలా కంఫర్టబుల్ ఉంది బండి. చూడండి అసలు ఏం ఫీల్ అవుతాలే, అలా వెళ్ళిపోతున్నాం. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి బెంగళూరులో 2,12,000 ఉంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్టేట్ యాజ్ వెల్. ఈ బండిలో 3 కలర్స్ వేరియంట్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి ఈ రెడ్, అండ్ వన్ మోర్ ఇస్ నియాన్ గ్రీన్, అండ్ వన్ మోర్ ఇస్ కంప్లీట్లీ బ్లాక్. దట్స్ ఆఫ్ యువర్ చాయిస్. విచ్ వన్ యూ వాంట్ యూ కెన్ గెట్ ఇట్. సో ఐ రియలీ వాంట్ టు ట్యాగ్ Bhagat Hero for giving me this bike for review and for making out such a space for reviewing the bike. So thank you. And ఈ బండి కొనాలంటే ఈ హీరో హర్మాది నేను డిస్క్రిప్షన్లో లింక్ వేస్తా అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వేస్తా. సో యూ కెన్ చెక్అవుట్ ద డిస్క్రిప్షన్ ఫర్ గెటింగ్ దిస్ బైక్. అండ్ టెస్ట్ డ్రైవ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అంటే ఈ బైక్. సో యూ కెన్ గెట్ ద బైక్స్ ఫర్ టెస్ట్ డ్రైవ్ యాజ్ వెల్. సో ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏ బండి రివ్యూ కావాలో you can ask for it. I'll try to do my best out of it. So thank you for watching. Bye. So that's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel.